అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. సో, ఇక నుంచి కూడాను అఫీషియల్‌గా బయాలజీ అనే లెసన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో, మీరేం చేస్తారంటే నేను ఇక్కడ కాన్సెప్ట్ వైస్‌గా వెళ్ళిపోతాను. మీరు కూడా కాన్సెప్ట్ వైస్‌గా వెళ్ళిపోండి. ఓకేనా? లైఫ్ ప్రాసెసెస్ అనే లెసన్ నుండి స్టార్ట్ చేసుకోబోతున్నాం. అసలు ముందుగా లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? సింపుల్‌గా ఒక మాటలో చెప్తాను చూడండి. మీరు వీధిలో వెళ్తున్నారు. సడన్‌గా మీకొక కుక్క కనిపించింది. ఓకే. సో, ఒక డాగ్ కనిపించారు. ఈ డాగ్ ఏమో అరుస్తూ ఉంది. అండ్ ఒక ఆవు కనిపించింది. ఆవు తింటూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక మనిషి కనిపిస్తున్నాడు. మనిషి అరుస్తున్నాడు. సో, ఈ మూడిట్లో కూడా కాంబినేషన్‌గా మీకేం కనిపించింది? మూవ్‌మెంట్. సో, మూవ్ అయ్యే ప్రతీదీ కూడాను బతికున్నది అనే విషయం మీకు అర్థమైంది. ఆ పక్కన ఒక స్టోన్ కనిపించింది, రాయి. ఈ రాయి కనిపించిన వెంటనే మీకేమనిపించింది? దిస్ ఈజ్ నాట్ అలైవ్. ఎందుకంటే ఇది కదలట్లేదు కాబట్టి ఇది బ్రతికలేదు అనుకుని అర్థమైపోయింది. అంటే ఇప్పుడు దీని ఒక్క దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఏదైనా ఒకటి లైవ్గా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే అది మూవ్ అవుతుంది అనే విషయం మీకు చిన్న బుర్రకి కాస్త తట్టింది. అయితే ఇప్పుడు నాకు ఒక సింపుల్ క్వశ్చన్, ఒకవేళ కుక్క పడుకుని పోతే, ఒకవేళ ఇదే ఆవు తినకుండా పడుకుని ఉంటే, ఇదే ఆ మనిషి తినకుండా పడుకొని ఉంటే అప్పుడు ఏమవుతుంది? మనిషి మూవ్ అవుతుంటాడా? సో, మనిషి మూవ్ అవ్వకపోతే చచ్చిపోయినట్టేనా? అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒక మనిషి నిజంగా బతకాలి అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసారనుకోండి, ఆ మనిషి బ్రీత్ చేస్తూ ఉంటాడు. సో, ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. సో, దీన్ని బట్టి మీరు దగ్గరికి వెళ్ళి కూర్చి ఏమైనా అర్థం చేసుకున్నారంటే ఒక మనిషి బతకాలంటే, ఏదైనా ఒక జీవి బతకాలంటే మూవ్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు ఒకవేళ అది కదలకపోతే బ్రతుకుతూ ఉంటుంది అన్న విషయం మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు నాతో క్వశ్చను, నిజంగా ఒకటి బతకాలంటే ఊపిరి పీలుస్తూ ఉండాలి, మూవ్మెంట్ ఉండాలి అని అనిపించింది కదా. ఇప్పుడు నేను ఒక ప్లాంట్ మీ దగ్గర తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఈ ప్లాంట్ మీద బతికి ఉంటుందా? ఈ ప్లాంట్ బ్రతికే ఉందా అనే క్వశ్చన్ మీకు వచ్చింది. సో, ఈ క్వశ్చన్ వేస్తే మీరు అప్పుడు ఏం చెప్తారు ఆన్సర్? ఈ ప్లాంట్ ఏమో బ్రీత్ కూడా మీకు కనిపించట్లేదు. మూమెంట్, చెట్టు ఎటువైపు కదలదు కదా. ఇప్పుడు ఈ చెట్టు బతికుంటుందా లేకపోతే ఎలైవ్గా లేకపోతే చనిపోయిందా, బతికుందా? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో, దీన్ని బట్టి మీకు క్లియర్గా అంటే ఈ ప్లాంట్లో ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు కొన్ని రోజులు పోతే ప్లాంట్ అనేది ఇంకొద్దిగా హైట్ పెరిగి ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోతే ఈ ప్లాంట్ అనేది ఇంకొద్దిగా కనిపిస్తుంది అనమాట. సో, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ఒకటి ఏదైనా బతికుంది అని అంటే దాంట్లో గ్రోత్ కనిపించినా సరే అది లైవ్గానే ఉంది, లేదు అంటే అది డెఫినెట్లీ స్టోన్ అయితే డైగానే ఉంటుంది అనే విషయం మీరు అర్థం చేసుకున్నారు. ఈ ప్లాంట్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ నిజంగా అది బతికే ఉంది, దాంట్లో కూడా బ్రీతింగ్ జరుగుతుంది, దాంట్లో కూడా మూవ్మెంట్ జరుగుతుంది. అంటే బ్రీతింగ్, గ్రోత్, అదే రకంగా మూవ్మెంట్, రెస్పిరేషన్ ఇదంతా కూడా జరుగుతున్నా సరే ఇది ఏ లెవెల్లో జరుగుతున్నాయి? ప్లాంట్స్లో మాలిక్యులర్ లెవెల్లో, దాంట్లో లోపల ఉన్న మాలిక్యూల్స్ చిన్న మాలిక్యూల్స్ లెవెల్లో, చిన్న కణాల లెవెల్లో జరుగుతుంది, చిన్న సెల్స్ లెవెల్లో. కాబట్టి ఒక సెల్లో మాలిక్యూల్స్లో ఏమాత్రం చేంజ్ లేకపోతే అప్పుడు మనం డై అనుకున్న మాట మనం చెప్పాలి యాజ్ ఎ బయాలజిస్ట్స్గా. ఓకేనా? అయితే మీ ముందు ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు వైరస్ అనేది బ్రతికొందా బ్రతికలేదా? ఎందుకు ఈ క్వశ్చన్ వేసానంటే మనము మైక్రోస్కోప్లో పెట్టి చూసామనుకోండి, వైరస్ కొన్నిసార్లు చనిపోయినట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు బ్రతికున్నట్టుగా ఉంటుంది లైవ్గా. ఎలాంటి దీన్ని బట్టి సైంటిస్టులు ఏం చెప్పలేకపోతున్నారు అనమాట. ఇది వైరస్కి అసలు నిజంగా ప్రాణం ఉంటుందా లేదా అనుకునే. అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. దీన్ని బట్టి ఫైనల్గా ఒక కన్క్లూజన్ చూసుకుంటే నా అండర్స్టాండింగ్లో ఎప్పుడైతే వైరస్ అనేది ఎటువంటి జీవిలోకి కూడా ఎంటర్ అవ్వకపోతే, ఎటువంటి సెల్లోకి ఎంటర్ అవ్వకపోతే అది సైలెంట్గా నిశ్శబ్దంగా, అంటే మూమెంట్ ఉండదు, బ్రీతింగ్ ఉండదు, గ్రోత్ కూడా ఉండదు. అలాంటి టైంలో మనకు డైగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ వైరస్ అనేది మరొక సెల్ మీద అటాక్ చేస్తుందో అప్పుడు దాంట్లో మూమెంట్ అనేది ఉంటుంది, దాంట్లో బ్రీతింగ్ అనేది ఉంటుంది, దాంట్లో గ్రోత్ అనేది ఉంటుంది. సో, దీన్ని బట్టి సైంటిస్టులు ఏమైనా అర్థం చేసుకున్నారంటే ఇది హాఫ్ డై హాఫ్ లైవ్. సో, దాన్ని ఎవడో కెలకపోతే అది డై సిచ్యువేషన్లోనే ఉంటుంది. దాన్ని ఎవరైనా కెలికారో వైరస్ని, అది కరోనాలా విజృంభించి దాని మూమెంట్, దాని బ్రీతింగ్, దాని గ్రోత్ అంతా కూడా చూపిస్తుంది అనే విషయం అర్థమైంది. సో, దీన్ని బట్టి మీకు మొత్తం ప్రాసెస్లో మీకు ఏమర్థమైందంటే బతకడానికి చావుకి ఏంటి తేడా, ఎలాంటి తేడాలు ఉంటాయి అనే విషయం మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక మనిషి నిజంగా బ్రతకాలి అంటే మాలిక్యూల్స్ లెవెల్లో ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. సో, మనం మనుషులం కదా, మన మూమెంట్, మన బ్రీతింగ్, మన గ్రోత్ కనిపిస్తుంది కదా అనుకుంటే అంత సీన్ లేదు. మనకు కూడా మన బాడీలోకి వెళ్తే ఇదే బాడీ అనుకుంటే ఈ బాడీ లోపల హార్ట్ కొట్టుకొని ఉంటుంది. హార్ట్ లోపలికి ఇంకా కిందకి వెళ్తే మైక్రోస్కోప్లో ఇంకా మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మాలిక్యూల్స్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ మాలిక్యూల్స్ మూవ్మెంట్ కూడా ఎప్పుడు కూడాను ఒక డిఫరెంట్ ప్రాసెస్లో జరుగుతుంటుంది. సో, ఈ ప్రాసెస్ అంతటినీ కూడా ఏమంటామంటే లైఫ్ ప్రాసెసెస్ అంటాం. ఈ ప్రాసెస్ అన్నింటినీ కూడా లైఫ్ ప్రాసెసెస్. మరొక మాటలో సింపుల్గా చెప్పాలంటే మనం బ్రతకాలంటే
మనిషి బాడీ లోపల లేకపోతే జంతువుల బాడీ లోపల ఏమైతే మాలిక్యూల్స్లో ఉన్న చేంజెస్ జరిగితే బతుకుతామో అటువంటి ప్రాసెస్లు ఏమంటామంటే లైఫ్ ప్రాసెసెస్ అంటాం. సో మీకు అర్థం కాలేదు కదా, ఇంకా కొద్దిగా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక కార్ ఉంది. సో దిస్ ఈజ్ ద కార్. నాకు డ్రాయింగ్స్ పెద్దగా రాదు, అయినప్పటికీ కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే నేను మీకు కమిట్మెంట్ ఇచ్చాను, నేను మీకు లెసన్స్ చెప్తాను అని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కారు నిజంగా ఇదొక కారు. ఈ కారు అనేది ఏమీ లేకపోతే మూమెంట్ అనేది ఉండదు. ఓకే, ఏది లేకపోతే మూమెంట్ అనేది ఉండదు. సో ఇది మూమెంట్ అవ్వాలంటే దీంట్లో ఏం పోయాలి? ఫ్యూయల్ అనేది పోయాలి, అంటే పెట్రోల్ లేకపోతే డీజిల్ ఏదో ఒకటి పోయాలి. ఓకే, పాయింట్ 1. ఇది ఫ్యూయల్ పోయించిన తర్వాత దీంట్లో నుండి వెనక నుండి పొగ వస్తుంది, అనమాట. సో దిట్ ఈజ్ స్మోక్ అనేది వస్తుంది. స్మోక్ వస్తేనే బండి నిజంగా మూవ్ అవుతున్నట్టుగా అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఈ స్మోక్ రావడానికన్నా ముందు ఇక్కడ వేసిన పెట్రోల్ అంతా కూడాను, ఇది పెట్రోల్ ట్యాంక్ అనుకుంటా, ఈ పెట్రోల్ ట్యాంక్లోకి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుంది? బర్న్ అవుతుంది. సో పెట్రోల్ అనేది బర్న్ అయితే కానీ అవ్వదు. సార్ బర్న్ అంటే మండితేనే నిజంగా బండి ముందుకు వెళ్తుంది అంటే అవును. ఇక నేను చెప్పిన ఈ ఫ్యూయల్ది ఇదే. ఇంజిన్ లోపలికి మనం అబ్జర్వ్ చేస్తే ఇంజిన్లో పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ ఎప్పుడైతే ఇంజిన్ ఛాంబర్కి వెళ్తుందో వెంటనే పిస్టన్ ఒకసారి గుద్దుతుంది. ఇలా గుద్దిన వెంటనే మంట అనేది వస్తుంది అనమాట, బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయ్యేటప్పుడే ఎనర్జీ క్రియేట్ అయ్యి బండి ముందుకు వెళ్తుంది. ఇదంతా కూడా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్కి వెళ్తే అర్థమవుతుంది. ప్రజెంట్ మాత్రం ఒకటే, పెట్రోల్ అనేది మండుతుంది. మండడం వల్ల ఇంజిన్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా ముందుకు తీసుకుని వెళ్తుంటుంది అనమాట ఇంజిన్. అందుకే మీ ఇంజిన్లో డట్ సౌండ్ వస్తుందంటే ఈ పిస్టన్ గుద్దుతూ ఉంటుంది కిందకి. అండ్ దీనివల్ల ఏమవుతుంది? మండిన తర్వాత పొగ అనేది వస్తుంది కదా, పొగొట్టడం పొగ అనేది వెళ్ళిపోతూ వస్తుంటుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఏం అర్థమవుతుందంటే, మనం బయట నుండి ఫ్యూయల్ అనే దానికి ఇస్తే తనమాట బర్న్ చేసి ఎనర్జీగా మార్చుకొని ముందుకు వెళ్తుంది. సో మూవ్ అనేది అవుతుంది అనమాట. ఈ ఎనర్జీ అయ్యే ప్రాసెస్లో కొంత వేస్ట్ పార్ట్ స్మోక్ అనేది బయటకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్ మనిషి బాడీకి కూడాను జరుగుతుంది, ఇంకా ప్లాంట్ బాడీకి కూడా ఇదే జరుగుతుంది. ఇదే ప్రాసెస్ అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్ మనిషి బాడీలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అనుకుని మీకు బిగ్గెస్ట్ డౌట్ రావచ్చు. మనిషికి ఫస్ట్గా ఫ్యూయల్ కావాలి, ఎందుకంటే తను బతకాలి అంటే ఏదో ఒకటి ఫ్యూయల్ కదా. ఈ ఫ్యూయల్ ప్లేస్లో ఏం చేస్తాడో తన ఫుడ్ అనేది తీసుకుంటాడు. సో మొక్క కూడా సేమ్ అనమాట, తన బతకడం కోసం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటుంది, ఎండ ద్వారా, దాని ద్వారా. సో మొక్క అనేది ఫుడ్ అనేది రెడీ చేసుకుంటుంది. వన్స్ ఈ ఫుడ్ రెడీ చేసుకున్న తర్వాత ఈ తిన్న ఫుడ్ని ఇక్కడ బాడీలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? డైజెస్ట్ చేస్తూ ఉంటుంది. డైజెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడ నుండి ఈ ఫుడ్ అంతటిని కూడాను ఫుల్ బాడీ అంతటికి కూడా స్ప్రెడ్ చేస్తుంది. సో ఫుల్ బాడీ అంతటికి స్ప్రెడ్ చేస్తుంది. వన్స్ బాడీలో వచ్చిన పార్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? మెల్లగా కూడాను ఆ వచ్చిన ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. సో ఆ ఎనర్జీ అంతటిని కూడా యూజ్ చేసుకుంటాయి ఫుల్గా బాడీలోకి. ఉదాహరణకు రెక్టమే వెళ్ళింది అనుకోండి, కాళ్ళకి, వేళ్ళకి, బ్రెయిన్కి వెళ్తే అక్కడ పార్ట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటాయి. వన్స్ పార్ట్స్లో యూజ్ చేసుకున్న తర్వాత ఇంకో లాస్ట్లో ఏమవుతుంది? వేస్ట్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ వేస్ట్ పార్ట్ అంతా కూడాను మళ్ళీ తిరిగి బాడీలో నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే ఇక్కడ సేమ్ అనమాట, మనిషి బతకాలంటే కొంత ఫ్యూయల్ కావాలి. ఓకే, ఆ ఫ్యూయల్ వచ్చిన తర్వాత ఫుల్గా బాడీ అంతట్లో కూడాను మొత్తం బాడీ అంతటికి ఆ ఎనర్జీ అంతా మూవ్ చేసుకోలేదు కదా, అలా మూవ్ చేసిన తర్వాత ప్రతి పార్ట్కి వెళ్ళిన తర్వాత ఆ పార్ట్ అనేది ఆ ఎనర్జీని యూజ్ చేసుకోవాలంటే బర్న్ చేస్తుంది. దీన్ని అంతటిని తర్వాత మాట్లాడకుండా వన్స్ బర్న్ చేసుకున్న తర్వాత కొంతసేపు తర్వాత వేస్ట్ పార్ట్ వస్తుంది. ఆ వేస్ట్ పార్ట్ అంతా కూడా బయట విడిచిపెట్టేస్తారు. సో సేమ్ స్మోక్ లాగే. అంటే మనిషి బాడీలో కొన్ని ప్రాసెసెస్ జరుగుతున్నాయి. అవి దేనికోసం జరుగుతున్నాయి? మనిషి అనేవాడు బతకడానికి. ఏవైతే మనిషి బతకడానికి జరుగుతున్న ప్రాసెస్లు ఉన్నాయో వాటిని ఏమంటామంటే లైఫ్ ప్రాసెసెస్ అంటాము. సో ఇదంతా కూడా మనిషిని ఏ రకంగా చేస్తుంది? మనిషిని స్టే అలైవ్, బతికించడానికి ఏవైతే ప్రాసెస్ చేస్తున్నారో వీటన్నిటిని కూడాను లైఫ్ ప్రాసెస్ అంటారు. ఇంతకీ మరి ఆ లైఫ్ ప్రాసెసెస్ ఏంటి? ఈ లైఫ్ ప్రాసెస్ ఏంటి అనేదే కదా మీ డౌట్, చెప్పేస్తా. అయితే ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ ఇదే మొక్కకు కూడా జరుగుతుంటుంది అనమాట. మొక్కకు తర్వాత గురించి చెప్తాను. ఇప్పుడు ఏదైతే చెప్పినా అదే లైఫ్ ప్రాసెస్ మొక్కకు కూడా జరుగుతుంది. వాటి సంగతి ఏంటో చెప్తా. ఈ మనిషిని బతకాలంటే ఏమేమి ప్రాసెస్ కావాలో ఒకసారి చూద్దాం. వీడు బతకాలంటే ముందు ఏదో ఒకటి ఫుడ్ తింటాడు కదా. సో ఏదో ఒకటి ఫుడ్ తింటాడు. సో అసలు ఫుడ్ ఎందుకు తింటాడు? టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ ఫుడ్ తినడం వల్ల వాడికి ఏమొస్తుంది? ఎనర్జీ అనేది వస్తుంది. ఎనర్జీ రావడం కోసం తను ఒక ఫుడ్ తింటున్నాడు. ఓకే, ఎనర్జీ రావడం కోసం ఫుడ్ అనేది తింటున్నాడు మెయిన్గా. ఎప్పుడైతే ఈ ఎనర్జీ అనేది వస్తుందో వాడు బాడీలో మూవ్ అవ్వడానికి ఇదంతటికీ కూడా సెట్ అవుతుంది. అయితే ఫుడ్లో ఏమేమి ఉంటాయి మేజర్గా చెప్పుకోవాలంటే మొట్టమొదటిది కార్బోహైడ్రేట్స్.
మొట్టమొదటి కూడా కార్బోహైడ్రేట్స్. మనము రైస్ తింటామా, రైస్ అనేది ఒక కార్బోహైడ్రేట్ అనమాట. దీనివల్ల మన శరీరానికి ఎనర్జీ, రక్తం ఇలాంటివి క్రియేట్ అవుతాయి. సో ఎనర్జీ, రక్తం ఓన్లీ అది సరిపోద్దా? అది సరిపోదు కదా. దీంతోపాటు కొన్ని రా మెటీరియల్స్ కావాలి. ఏంటి ఆ రా మెటీరియల్స్ అంటే, నీకు కండలు పెరగాల, నువ్వు కండలు పెంచాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు కూడా కొంతపాటు మజిల్స్కి కావాలి. ఎందుకంటే బరువులు ఎత్తుతూ ఉంటాము, తోస్తూ ఉంటాం, తింటూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, వీటన్నిటికీ మజిల్స్కి కొంత సపోర్ట్ కావాలి. దానికోసం కొద్దిగా ప్రోటీన్స్ అనేవి తింటాము. ఓకే, ఇంకా విటమిన్స్ ఇలాంటివి తింటాము, అండ్ పళ్ళు జ్యూస్లు ఇలాంటివన్నీ తింటాం. అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఎనర్జీ కోసం ఫుడ్తో పాటుగా కొన్ని రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా తింటాం. ఇవన్నీ తింటే ఏమవుతుంది, బాడీ లోపలికి వెళ్ళి డైజెస్ట్ చేసుకుంటాం. సో నెంబర్ 1 ప్రాసెస్, లైఫ్ ప్రాసెస్ కావాల్సింది ఏంటంటే మనకి గెట్ ఫ్యూయల్. సో బండికి ఎలాగ ఫ్యూయల్ కావాలో అదే రకంగా మనకు కూడా ఏంటంటే కొంత ఫ్యూయల్ కావాలి, అండ్ కొంత రా మెటీరియల్ కావాల్సిందే. సేమ్ మొక్కకి బండికి ఎలాగో ఫ్యూయల్ కావాలో మనం కూడా నడవాలంటే కొంత ఫ్యూయల్ కావాలి. సో కొంత రా మెటీరియల్స్ కావాలి. రా మెటీరియల్స్ వీటన్నిటిని కూడా ఏమంటున్నామంటే వాటన్నిటిని కూడాను న్యూట్రిషన్, వీటన్నిటిని కూడాను ప్రోటీన్ ఇవన్నీ అంటాం కదా. ఓకే, సో ఈ మొత్తం ప్రాసెస్ని ఏదైతే ఫుడ్ వచ్చే ప్రాసెస్ ఉందో దాన్ని ఏమంటామంటే ఒక్క మాటలో చెప్పాలంటే న్యూట్రిషన్. సో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే న్యూట్రిషన్ అంటాం. సో మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే మన బాడీకి న్యూట్రిషన్ కావాలి. సో అందుకే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే, బాబు నీకు బాడీలో న్యూట్రిషన్స్ లేవు అనుకుని అంటారు. ఓకే, హార్లిక్స్ ఇలాంటి యాడ్లలో మనకి ఏమి ఇస్తాడో అది ఒక న్యూట్రిషన్ యాడ్ అనమాట. మీ బిడ్డ ఇది తింటే మంచి ఫుడ్, బాగా ఆరోగ్యంగా ఉంటాడు. కాంప్లెయిన్ అయితే జీవితంలో ఎదుగుదల ఉంటుంది. బార్న్విటా తింటే మంచి ఎదుగుదల ఉంటుంది. లేదంటే బూస్ట్ అయితే నీ బిడ్డకి మంచి న్యూట్రిషన్ దొరికి బూస్ట్ అవుతారు. సో తన బాడీకి ముందు ఏం కావాలి, న్యూట్రిషన్ కావాలి. ఈ న్యూట్రిషన్ అనేది ఏంటి, తన బాడీకి ఒక ఫ్యూయల్. కార్కి ఎలా ఫ్యూయలో, రా మెటీరియల్ ఎలాంటి ఫ్యూయలో, ఇది కూడా సేమ్ ఫ్యూయల్ అనమాట. ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ న్యూట్రిషన్ అంటే తినడం. సో బాడీకి ఏదైతే ఎనర్జీ ఇచ్చే ప్రాసెస్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే న్యూట్రిషన్ మొట్టమొదటిది. తర్వాత ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఫుడ్ అనేది కొంత తయారైంది కదా, ఈ ఫుడ్ తయారైన తర్వాత న్యూట్రిషన్ ద్వారా కొంత మంచి న్యూట్రిషన్ బాగా తీసుకున్నాం బాడీలోకి. ఎప్పుడైతే మంచి న్యూట్రిషన్ తీసుకున్నామో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎనర్జీ క్రియేట్ అయిన తర్వాత మన శరీరంలో హ్యాండ్ మూవ్ అవ్వాలంటే ఆ ఎనర్జీ వెళ్ళాల్సిందే కదా, మన శరీరంలో కాల్ మూవ్ అవ్వాలంటే ఆ ఎనర్జీ వెళ్ళాల్సిందే కదా, మన బ్రెయిన్ కరెక్ట్గా పని చేయాలంటే ఎనర్జీ వెళ్ళాల్సిందే కదా. అంటే మన బాడీలో ఎనర్జీ అనేది ఏమవ్వాలి, ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. మన శరీరంలోకి ఎనర్జీ అంతా కూడా అన్ని ప్లేసెస్కి కూడా నీట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని ఏమంటామంటే ట్రాన్స్పోర్ట్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్పోర్ట్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి పంపించడం కదా. సో సేమ్ శరీరంలో కూడా ఇలాగ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంటుంది. సో మన శరీరంలో ఏమేమి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, సింపుల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే, మన శరీరంలో బ్లడ్ ఉందా, బ్లడ్ అనేది అటు ఇటు తిరుగుతుంటుంది కదా. ఈ బ్లడ్ అనేది మన శరీరంలో ఊపిరి పీల్చుకున్న గాలి అనేది ముక్కు నుండి తీసుకుని లంగ్స్కి పెడతాము. లంగ్స్ నుండి మన ఫుల్ బాడీ అంతా వెళ్ళాలి లేదా. సో ఈ రకంగా O2 ఆక్సిజన్, అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో తయారవుతుంది, అది బయటకు వెళ్ళాలా ఆక్సిజన్, ఈ రకంగా వెళ్తుంది. నెంబర్ 2, నువ్వు ఇప్పుడు బ్లడ్ తయారైంది కదా, బ్లడ్ అనేది ముందుకు తీసుకుని వెళ్తుంది. ఇదేం తీసుకుని వెళ్తుంది, ఎనర్జీ అనేది తీసుకుని వెళ్తుందా. సో ఎనర్జీ అనేది ఇంకొక మాటలో చెప్పాలంటే గ్లూకోజ్ అనేది దాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. దాని తర్వాత నువ్వు వాటర్ తాగుతావా, వాటర్ నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత శరీరం పార్ట్స్ అంతటికి వెళ్ళాలా, ఈ రకంగా H2O కూడా వెళ్తుంది. ఇలా మన శరీరంలో అనమాట నువ్వు తాగిన వాటర్, తిన్న ఫుడ్ ఇదంతా కూడా ఎనర్జీ అంతా కూడా ఆక్సిజన్ ఇదంతా కూడా ఫుల్ బాడీ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది. దీన్ని ఒక మాటలు చెప్పాలంటే, మనకు అర్థం అవ్వాల్సిన మాటలు చెప్పాలంటే డిస్ట్రిబ్యూషన్. ఇదే టు బి ఫ్రాంక్గా సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పాలంటే ట్రాన్స్పోర్టేషన్. సో సెకండ్ లైఫ్ ప్రాసెస్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ చూడండి, కార్లోన ఫ్యూయల్ వేసిన తర్వాత ఆ ఫ్యూయల్ని వాడుకోవాలంటే ఫ్యూయల్ ఏమవ్వాలి, ఇంజిన్లో బర్న్ అవ్వాలి. అంటే ఏం చెప్పాం, కార్లో పెట్రోల్ వేసిన తర్వాత పెట్రోల్ అనేది ఇంజిన్ లోపలికి వెళ్తుంది. ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత ఇంజిన్ డెఫినెట్లీ గుద్దితే, అంటే బర్న్ చేస్తేనే ఆ ఎనర్జీని యూజ్ చేసుకోగలరు, లేకపోతే చేయలేదన్నమాట. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు మన శరీరంలో కూడా ఇప్పుడు ఎనర్జీ అనేది వచ్చింది. సో ఫ్యూయల్ రూపంలో న్యూట్రిషన్ వచ్చింది దాన్ని ఇప్పుడు ఎనర్జీ క్రియేట్ అవుతుందా, ఎనర్జీ క్రియేట్ అయింది డెఫినెట్లీ కూడా ఏమవ్వాలి, శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అయినది అవుతుంది. సో శరీరంలో అన్ని పార్ట్స్కి కూడా ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ క్రియేట్ అయింది. ఈ ఎనర్జీ అంతా కూడా అంటే గ్లూకోజ్ వచ్చింది అన్ని పార్ట్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ పార్ట్స్లో ఎనర్జీ అనేది నెక్స్ట్ ఏమవ్వాలి, బర్న్ అవ్వాలి. సో మన శరీరంలో ఏమైనా ఇంజిన్స్ ఉన్నాయా సార్ అనుకో మీకు డౌట్ రావచ్చు. మన శరీరంలో ఇంజిన్స్ లేవు. పోనీ మన శరీరంలో బర్న్ అంటున్నారు కదా, ఇంజిన్లో లాగా మంట ఏమైనా వస్తుందా సార్ అంటే మంట కూడా రాదు. మరి ఎందుకు సార్ దీన్ని బర్నింగ్ అన్నారంటే, మీరు ఎప్పుడైనా విన్నారా క్యాలరీస్ని బర్న్ చేయాలి అనుకున్న మాట. సో క్యాలరీస్ని బర్న్ చేయాలి అనే మాట యాక్చువల్లీ ఎందుకు వచ్చింది,
మన శరీరంలో కూడా ఇలాంటి చిన్న బర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఆ బర్నింగ్ ప్రాసెస్ని ఇంకా డీటెయిల్గా మీకు ఒక కాన్సెప్ట్లో చెప్తున్న తర్వాత, ఇలా బర్నింగ్ జరగాలి అంటే అగ్గి వెలగాలంటే గాలి కావాలి కదా, సేమ్ ఇక్కడ ఈ బర్నింగ్ జరగాలనే కూడాను గాలి అనేది కావాలి. ఈ గాలిది మన శరీరంలో ఏ ప్రాసెస్ ద్వారా వస్తుంది? రెస్పిరేషన్, అంటే ఊపిరి పీల్చి విడిచిపెట్టడం వల్ల గాలి అనేది మన శరీరంలోకి వస్తూ ఉంటుంది. సో రెస్పిరేషన్ అంటే ఇప్పుడు మన శరీరంలోకి వచ్చిన ఎనర్జీ అనేది మన బాడీ యూజ్ చేసుకోవాలంటే మనకు రెస్పిరేషన్ జరగాల్సిందే. రెస్పిరేషన్ అంటే ఏంటి? ఊపిరి పీల్చి విడిచిపెట్టడం. అంటే బయట నుండి ఊపిరి పీల్చుకుంటాం, ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా, ఈ ఆక్సిజన్ అనేది మన కాళ్ళ లోపలికి, మన చేతుల లోపలికి, వీటన్నిటికి వెళ్ళినప్పుడు అది శరీరంలో ఉన్న ఎనర్జీని బర్న్ చేస్తుంది. బర్న్ చేసి మన శరీరము ఆ ఎనర్జీని యూజ్ చేసుకునేలా చేస్తుంది అనమాట. అంటే ఈ చెయ్యి కదలాలి అంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఈ రెస్పిరేషన్ అంటే అక్కడికి గాలి వెళ్ళి, ఆ గాలి వెళ్ళి అక్కడ ఉన్న ఎనర్జీని బర్న్ చేసి ఆ ఎనర్జీ అంతటి శరీరం చెయ్యి వాడుకునేలా చేస్తుంది అనమాట. సో నేను మీకు మాటిస్తున్నా, ఈ బర్నింగ్ ప్రాసెస్, ఈ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ఈ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం డీటెయిల్గా చెప్తా. ప్రజెంట్ మాత్రం జస్ట్ ఊహించుకోండి, కార్లో ఎలా బర్న్ అవుతుంది, బర్న్ అయ్యి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సేమ్ రెస్పిరేషన్ అంటే గాలి కూడాను, మనం పీల్చుకుంటున్న గాలి అనేది కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనే విషయం చూసుకోండి. ఎప్పుడైతే బర్నింగ్ అయిపోయిన తర్వాత స్మోక్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా, సో సేమ్ మన శరీరంలో కూడాను వేస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వేస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ రకంగా వేస్ట్ అనేది డెఫినెట్లీ ఏం చేయాలి? మన శరీరంలో నుండి త్రోతేసేయాలి. సో మన శరీరంలో నుండి విసిరివేసేయాలి. సో అలా వేస్ట్ చేయకపోతే ఏమవుతుంది? పాడైపోద్ది. మన శరీరంలో వేస్ట్గా బయటకు విడిచిపెట్టేవి ఏముంటాయి? టాయిలెట్, రెండోది మోసను, మార్నింగ్ వెళ్తారు కదా ఆ మోసను, అండ్ మూడోది స్వెట్ కూడాను అంతే కదా. ఈ మూడింటిని కూడా మన శరీరంలో ఉండేటువంటి వేస్టెస్ అనమాట, మనకు తెలిసిన వేస్ట్స్. ఇంకా డీటెయిల్గా వెళ్తే బోల్డ్ ఉంటాయి. సో ఈసారి వేస్ట్ చేసే ప్రాసెస్ని, వేస్ట్ని బయటకు పంపించే ప్రాసెస్ని ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్క్రీషన్ అంటారు. సో ఈ బయటకు పంపించే ప్రాసెస్ని ఏమంటారంటే ఎక్స్క్రీషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, మన శరీరము ఎనర్జీ కావాలంటే మనకు ఫ్యూయల్ కావాలి కదా, దట్ ఈస్ ద న్యూట్రిషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్. మన శరీరం బతకాలి, లైఫ్ జరగాలంటే మనకు ఫస్ట్ జరగాల్సిన ప్రాసెస్ ఏంటి? న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎనర్జీ క్రియేట్ అయింది, మన శరీరం అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా. సో అలా ట్రాన్స్పోర్ట్ శరీరంలో ఉన్న అణువుకి వెళ్ళేది నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మనిషి చచ్చిపోయినట్లు లెక్క. ఎందుకంటే చనిపోయిన వాడు గుండు కొట్టుకోకపోతే శరీరంలో ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అనేది అవ్వదు. వన్స్ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత శరీరం ఆ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి అంటే బర్నింగ్ ప్రాసెస్ జరగాలి. అంటే గాలి అనేది కావాలి, ఊపిరి పీలుస్తూ విడిచిపెడుతూ ఉంటే మన శరీరంలో ఉన్న ఎనర్జీ అంతటిని కూడా మన బాడీ ఉపయోగించుకుంటూ ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ గాలి పీల్చుకుంటే అంత ఎక్కువ ఎనర్జీని మన బాడీ తిన్న ఆహారాన్ని నుండి ఈ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. ఈ టాపిక్ తర్వాత చూద్దాం. సో రెస్పిరేషన్, వన్స్ ఈ ప్రాసెస్ కూడా జరిగిపోయిన తర్వాత సమ్ వేస్టెస్ క్రియేట్ అవుతాయి కదా. సో ఈ వేస్ట్ క్రియేట్ అయిందంతా కూడా మన బాడీలో ఉంటే ఏమైపోద్ది? బాడీ ఒక పెద్ద డంక్ యార్డ్గా మారిపోద్ది. బాడీ పెద్ద వేస్ట్ బిన్ను, వేస్ట్ బాక్సు, ఇంకొక రకంగా చెప్పాలంటే డస్ట్బిన్లా తయారైపోద్ది. సో మన బాడీలో నుండి ఆ డస్ట్బిన్లో ఉన్న కలెక్ట్ అయిందంతా కూడా క్లీన్ చేయకపోయామనుకోండి, డస్ట్బిన్ నిండిపోయి డస్ట్బిన్ వల్ల వచ్చే కంపు అంతా కూడా ఎలా ఇంటిని పాడు చేస్తుంది, సేమ్ మన బాడీ కూడా నాశనం అయిపోద్ది. అలా జరగకుండా ఉండడానికి మన బాడీ ఏం చేస్తుంది? ఆ వచ్చిన వేస్ట్ అంతటిని కూడా ఎక్స్క్రీట్ చేస్తుంది, అంటే వేస్ట్ చేస్తాను, బయటకు పంపించేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. సో దీస్ 4 ఆర్ ద ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ ఇన్ అవర్ ఎవ్రీ లివింగ్ థింగ్. ప్రతి లివింగ్ థింగ్స్లో కూడా ఈ 4 జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైపోయిందా లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటో? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెసన్కి సంబంధించినంత వరకు కూడా న్యూట్రిషన్, మనిషి బాడీ, అదే రకంగా ప్లాంట్స్ ఏ రకంగా ఫుడ్ని తీసుకుంటాయి, న్యూట్రిషన్, సరైన న్యూట్రిషన్ ఎలా తీసుకుంటుంది అనేది ఒక పార్ట్లో చూస్తాం. సో దాని గురించి ఒక 30-40 మినిట్స్ వీడియో ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, మన శరీరంలో ఈ ఎనర్జీ కానీ ఆక్సిజన్ కానీ వాటర్ కానీ ఎలా సప్లై అవుతుంది దాని అంతటికి గురించి కూడా ఒక 30 మినిట్స్ వీడియో చూస్తాను. దాని తర్వాత రెస్పిరేషన్, ఊపిరి పీల్చుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఊపిరి పీల్చుకున్న తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి, దీన్ని రెస్పిరేషన్ అంటే ఊపిరి పీల్చి విడిచిపెట్టే ప్రాసెస్ గురించి ఒక 30 మినిట్స్ పాటు చూస్తాం. దాని తర్వాత బాడీలో క్రియేట్ అయిన వేస్ట్ అనేది అంతా కూడా ఎలా బయటకు పంపిస్తూ ఉంటుంది, దాని వెనకున్న మెకానిజం ఏంటి అంతా కూడా దీని గురించి ఒక 30 మినిట్స్. సో ఈ వీడియో మొత్తం లెసన్ అంతా కంప్లీట్ అయినప్పటికీ 30 ఇలా ఈ 30 మినిట్స్ ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ లెసన్స్ మాత్రం మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది మీకోసమే, మీ బాడీ కోసం మీరు తెలుసుకునేదాన్ని మార్క్స్ కోసం మాత్రం ముడి పెట్టకండి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? లైఫ్ని బతికించడానికి ఏవైతే ప్రాసెసెస్ జరగాలో వాటిని లైఫ్ ప్రాసెస్ అంటారు. ఏమేమి లైఫ్ ప్రాసెస్ ఉన్నాయి? న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్. ఇంతే ఆన్సర్, ఇంతకుమించి ఇంకేం లేదు.